ఆగు. ఇది విన్నాక ఒక్కసారి ఆలోచిస్తావు. ఉక్కిరిబిక్కిరి చేసి చంపడం అయిపోయింది, ముక్కలు ముక్కలుగా నరికేయడం అయిపోయింది, గోతి తీసి పాతి పెట్టడం అయిపోయింది, హార్ట్ అటాక్ వచ్చినట్టు కనిపించేలా ఇంజెక్షన్ ఇచ్చి చంపడం కూడా వింటున్నాం. ఇంకా తాజాగా బయటకొచ్చిన మరో షాకింగ్ కేసు గురించి వార్తల్లో చెప్తున్నారు. 12 సంవత్సరాలు ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను చంపి ఆధారాలు లేకుండా చేయాలని ప్రయత్నిస్తూ మిక్సీలో పేస్ట్ చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు ప్రేమ అంటే ప్రాణం అనేవాళ్లు. ఇప్పుడు కొందరి చేతుల్లో అదే ప్రేమ ప్రాణాలు తీసేసే ఆయుధంగా మారుతోంది. ఇది ఒక్క మగవాళ్ల విషయం కాదు, ఇది ఒక్క ఆడవాళ్ల విషయం కూడా కాదు. నిజమైన సమస్య కోపం, అనుమానం, స్వార్థం, ప్రతీకారం. అందుకే ఇప్పుడు సోషల్ మీడియాలో కొత్తగా వినిపించే మాటలు లవ్ ఫర్ మెన్, లవ్ ఫర్ విమెన్. కానీ నిజానికి అవసరం ఉన్నదొక్కటే, లవ్ ఫర్ హ్యూమానిటీ. ఇంకో విషయం, ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించండి. ప్రియుడి కోసం భర్తను చంపిన భార్యల కేసులు వింటున్నాం, ప్రియురాలి కోసం భార్యను చంపిన భర్తల కేసులు కూడా వింటున్నాం. అంటే తప్పు మగవాడిదో ఆడవాడిదో కాదు, ప్రేమ పేరుతో హత్య చేయాలని నిర్ణయించుకునే మనస్తత్వానిదే. ప్రేమ అంటే ఒకరి ప్రాణం తీయటం కాదు, ప్రేమ అంటే ఒకరి జీవితాన్ని కాపాడడం. మనిషి చనిపోవడం కంటే మానవత్వం చనిపోవడమే ఇంకా పెద్ద విషాదం. మీ అభిప్రాయం ఏంటి? ఈ రోజుల్లో ప్రేమ మారిపోయిందా, లేక మనుషుల మనస్తత్వమే మారిపోయిందా? మీ సమాధానం ఒక్క మాటలో కామెంట్ చేయండి.